హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఒకసారి ఈ కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేస్తే కంట్రీ దేశము దాని యొక్క స్పేస్ సెంటర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ కాన్సెప్ట్ని మీరు ఆ ఏరియాని చదవమని చెప్పడమే మా ఉద్దేశం. ఫుల్ వీడియో చేయడానికైతే కొంత టైం పట్టవచ్చు, కానీ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. మొదటిది యుఎస్ఏ, అమెరికా యొక్క అంతరిక్ష ప్రయోగ కేంద్రం పేరు నాసా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా. ఈ నాసా అనేది మనకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. ఈ నాసా అనేది అంతరిక్ష ప్రయోగ కేంద్రము అమెరికాది. సో అమెరికా నుంచి అంతరిక్షంలోకి ఎవరైనా వెళ్తే వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటారు. స్పేస్ గురించి స్టడీ చేయడాన్ని ఆస్ట్రానమీ అనే అమెరికన్స్ పిలిస్తే కాస్మాలజీ అనే రష్యన్స్ పిలవడం జరిగింది. నెక్స్ట్ జపాన్ చాలా ఇంపార్టెంట్. జెక్సా, జపాన్ ఏరోనాటికల్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఈ జెక్సా అనేది జపాన్లో ఉంది. జపాన్లో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే టోక్యోలో ఉండడం జరిగింది. జపాన్ కూడా ఈ మధ్యన అంతరిక్షంలో చాలా ఎక్కువ ప్రయోగాలు చేస్తుంది కాబట్టి బాగా ఫేమస్ అయింది. రష్యా అనేది మనకు చెప్పాల్సిన లేదు. రష్యా అమెరికా అనేది ఎప్పుడు కూడా పోటాపోటీగా మనకు అంతరిక్షంలోకి అన్ని పంపించడం జరుగుతూ ఉంటుంది. రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చి మనకి మాస్కోలో ఉంది. రష్యా నుంచి ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్తే వాళ్ళని కాస్మోనాట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ యూనియన్ అనేది కొన్ని దేశాల కూటమి. దీనిలో మొత్తం కంట్రీస్ 27 ఉన్నాయి. ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే 27 దేశాల కూటమి నుంచి మనకి అంతరిక్షంలోకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీని యొక్క హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంది. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్లో ఉంది. యూరోపియన్ యూనియన్లో మెంబర్ కంట్రీస్ ఎన్ని అని కూడా అడుగుతారు. 27 దేశాలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇండియా, భారతదేశం ఇస్రో. దీని యొక్క హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. అయితే ఇస్రో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇస్రో యొక్క కమర్షియల్ డిపార్ట్మెంట్ ఏమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇస్రో రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇస్రో ఫస్ట్ చైర్మన్ ఎవరు, ఇస్రో ప్రజెంట్ చైర్మన్ ఎవరు, ఇస్రోకి ఎక్కువ టైం చైర్మన్గా పనిచేసింది ఎవరు, ఇవన్నీ కూడా మరి ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే ఈజీగా ఈ ఏరియా నుంచి బిట్టిస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.